మీద ఎక్కువ మెచ్చుకున్నారు. చాలా బాగా వచ్చింది, వాయిస్ లో చాలా బాగుండింది, చాలా హాయిగా ఉండింది. మా ఇంట్లో ఆ రోజు వింటుండే సిస్టమ్ లో చెప్పారు ఆ రోజు స్టేజ్ మీద. నాకైతే పక్కకు పిలిచి కూడా చాలా మంది చెప్పారు. కానీ సునీత గారు ఆఫ్ కోర్స్ మళ్ళీ అదే కామెంట్, నీకు రేంజ్ లేదు, నీకు హై నోట్స్ రావు, నీకు స్కేల్ ఎక్కువ అయిపోయింది, యూ ఆల్వేస్ స్ట్రగుల్, మనం దీని మీద మాట్లాడుకోవాలి అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో, బికాజ్ నేను ఇన్ని షోస్ చేశాను. ఎందుకు మన ఎస్పీబీ సరే నన్ను మెచ్చుకున్నారు అప్పుడు పడతది గల నా హెడ్ వాయిస్ గురించి. అండ్ మన సూపర్ సింగర్ లో శ్వేతా మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ సుజాత మోహన్ గారు అన్ని లాంగ్వేజెస్ లో పాడారు. ఆవిడ నన్ను మెచ్చుకున్నారు. ఇలాగా నీది బేస్ రేంజ్ వాయిస్ అయినా కూడా నువ్వు ఎంత బాగా పాడుతున్నావు, అసలు తెలియకుండా ఎంత బాగా పాడుతున్నావు, ఎంత క్లీన్ గా వినిపిస్తున్న హై నోట్స్ అన్ని కూడా చెప్పారు. తమన్ సార్ కూడా మెచ్చుకున్నాను నన్ను ఈ విషయంలో. కానీ సునీత గారు మాత్రం అదే పాయింట్ మీద చెప్తారు ఎప్పుడు కూడా. సో ఇలా జరిగింది. అండ్ సారేగామే లాస్ట్ నేను ఎలిమినేట్ అయిన రౌండ్ పాడింది సారేగామే. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. నా కెరియర్ లో కూడా నేను ఇప్పటివరకు నాకు తెలిసి అంతలా పర్ఫార్మ్ చేయలేదు. వస్తుంది, మీరే చూస్తాను నేను ఎలా పాడాను సారేగామే. ఇంకా నాకున్న కోపం అంతా కూడా ఆ సింగింగ్ లో నేను చూపించాను ఆ రోజు. మేడ్ సో మెనీ ఇంప్రూవైజేషన్స్ అప్పటికప్పుడు చేసి పాడాను నేను కొన్ని స్టేజ్ మీద సారేగామేలో. అండ్ ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ గ్రౌండ్ లో. సో ఆ పాటలో ఏదేదో ఇంప్రూవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్. అది లాస్ట్ లో లిరిక్స్ మర్చిపోయి నానా అని పాడింది. అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అంతా అయిపోయాక అందరు క్లాప్స్ కొడుతుంటే పక్కన అనిల్ సార్ తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడు. నేను విన్నా, నేను అక్కడ ఉన్నా. అంటే బయటకు చెప్తున్నాడు కాబట్టి, కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు, ఆ మార్క్స్ లో కూడా ఆయన చూపించట్లేదు. హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు, కామెడీ పాట చేస్తారు. అది కిరాణి సార్ పాటే, అది కూడా అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి, ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్ గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ తో. సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్ లో. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరు తెలీదు, బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్, నా మైండ్ లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను. కంట్రోలింగ్ లేదు, ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమెంట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురు ఉన్నాం. లాస్ట్ కి ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము. ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ గాట్ ఎమోషనల్ గా అయినా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గేవ్ అ స్మైల్. అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా. సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడి నుంచి. ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు, వద్దు వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారని ఇలానే అనింది మా మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం, నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది. ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలానే నువ్వు అన్నారు, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలాంటి మాటలు వస్తాయని. నేను కూడా ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను తమిళ్లో బాగా ఎలిమినేట్ అయ్యాను, టాప్ 5 లో హాఫ్ మార్క్లో ఎలిమినేట్ అయ్యాది కూడా. అప్పుడు మేమేమి ఇలా ఎమోషనల్ అయిపోయి ఏం చేయలేదు, బికాస్ ఆ జడ్జెస్ అంత బాగా మాట్లాడారు కాబట్టి మాతో. చిత్రామ్మ ఎంత బాగా మాట్లాడతారు, ఇప్పుడు కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తారు. ఆవిడ కాల్ చేసి కూడా మాట్లాడాను నేను ఎలిమినేట్ అయ్యాక. మమ్మీతో మాట్లాడారు, మనో సార్ కాల్ చేశారు, మాల్గుడి శుభమ్మ మాట్లాడారు. అలా మాట్లాడతారు కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, దయచేయి ఇక్కడి నుంచి దయచేయి అని అలా చెప్పారు ఆవిడ. అలాంటి వాళ్ళని మీరు ఇక్కడ ఎంత హైప్ చేసి పైన పెడతారు. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. ఇప్పటికైనా మీకు అర్థం కావాలి వాళ్ళ గురించి. కానీ ఎందుకో మీ మైండ్ సెట్స్ కి ఎక్కదు. నాకు డౌటే, నేను చెప్పేది కూడా మీకు ఎక్కుతుందో లేదో. కానీ నేనైతే అంత ధైర్యంగా బయట పెట్టాను, బికాజ్ నేను ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. బికాజ్ నాకు ఇంకా రావు ఆపర్చునిటీస్, ఎందుకంటే పెద్ద పెద్ద నేమ్స్ తీసుకున్నాను, వీళ్ళందరి మీద చెప్పాను కాబట్టి నాకు ఇంకా ఉండదు
ఈ మ్యూజిక్ లో నాకు ఇంకా ఎలాంటి ఛాన్స్ అనేది రాదు. నేను అది డిసైడ్ అయ్యే ఇవన్నీ పెట్టాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు ఇదంతా చూసి